హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే మునగ చెట్టు. అంతకుముందు మునగ చెట్టునన్నీ ఆవు కొరికేసిందని చెప్పాను కదా, ఎగురు పెడతా ఉంది. ఈ చిట్టి మందారం చెట్టునైతే ఇక్కడ నాటాను. దానికి ఒక మొగ్గు ఉండింది, అది పూసింది. అందుకని నేను ఇది మార్నింగే ఇలాగ వచ్చేసరికి బాగా పూసుండింది అనమాట. చూపెడతా ఉన్నాను. ఈ నందివర్ధనం చెట్టు కూడా బాగా పురుగులు బట్టి పోయిందన్నాను కదా, ఆ పురుగులన్నీ తీసి చంపేశాను. అది బాగా చిగురు పెడతా ఉన్నది. ఇది మొన్న కొత్తగా వేసిన భోగి రోజు వేసాను అనమాట, 100 వరహాల చెట్టు. అంతకుముందు వీక్లో మా వారు తెచ్చున్నారని చెప్పాను కదా. ఇదైతే ముద్ద మందారం చెట్టు. ఇక్కడ బెండ చెట్లు, గోంగూర చెట్లు ఉన్నవి. అవన్నీ బాగా ముదిరిపోయాయి, పీకేసాను అనమాట. ఈ పూల చెట్లు అలాగే వేద్దాము అనేసి ఇంకా ఆ సైడ్ అంతా అవి వేసేసాను. ఇవి మామూలుగా ఈ మందారం చెట్టును కూడా ఆవు తినేసి ఉండింది కదా, చిగురు పెడతా ఉందన్నమాట. పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి పెద్ద పాము ఉండింది మొన్నని చెప్పాను కదా. భోగి ముందు రోజు అయితే పెద్ద పాము ఈ కర్రల్లో చుట్టేసుకొని పడుకొని ఉండింది అనమాట. భలే భయం వేసింది ఆ రోజు. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే, నిన్న సంక్రాంతి అయిపోయినప్పటి నుంచి ఎర్లీ మార్నింగే ఈ పక్క బాగా ఎండ తగులుతుంది చూడండి, మిరప చెట్టు ఉండే కాడికి. అంతకుముందు ఇక్కడంతా ఎండ వచ్చేది కాదు, దక్షిణాయనంలో ఆ సైడ్ ఉండేది కాబట్టి అంతవరకు ఎండ వచ్చేది కాదు. అది మా వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఈ పక్క చెట్లన్నీ అంతకంతకి ఎండ తగిలేకుంది బాగా పెరుగుతాయిలే. అంతకుముందు నీడను ఉండబట్టి సరిగా వాటికి సూర్యరశ్మి అందలేదు. ఇంకా బాగా వస్తాయి చెట్లన్నీ. లేకున్నా కూడా చెట్లు బాగా వచ్చాయి, ఇక్కడ సత్వ ఉండబట్టి బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ చూసుకొని బయట ముగ్గులు పెట్టుకుంటాం కదా, ముగ్గు కూడా నేను అంత పెద్ద ముగ్గులు ఏమి వేయలేదు, సింపుల్గా వేశాను. అందుకని అది నేను టీని కూడా తీయలేదన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసి టీ అవి పెడుతూ ఉన్నాను. ఒక 4 days ఈసారి బాగా మా వారైతే ఈ పండగ పుణ్యమా అనేసి ఇంట్లో ఉన్నారు. మధ్యలోనే ఒకరోజు మా సిస్టర్ పిల్లలు వాళ్ళు వచ్చారు. మళ్ళీ మేమందరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము పండుగకి. ఈరోజు కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట. మా వారు దోశలు పోస్తున్నారు టిఫిన్కి. నేను ఇంకా ఇంట్లో పని కూడా అవ్వలేదన్నమాట. కసులు అవన్నీ జిమ్ముతానులే అంటే, నేను పోస్తానులే, నువ్వు ఆ పని అన్నీ చెయ్యి అన్నాడు. బాగా పోసాడు. అంటే ఇప్పుడుండే సైట్ కాడ వీళ్ళే చేసుకోవాలన్నమాట. ఇదివరకు ఉండే దగ్గర అయితే కుక్ ఉండేది, వీళ్ళు 2-3 ఉన్నారు, రోజు ఒకరు చేసుకుంటారంట. అది నాకు ఈ మధ్య చెప్పాడు. మేము పోసుకుంటాము అంటే, నీకు అవుతుందా, నువ్వు ఇంట్లో చేయవు కదా, చేస్తున్నావా అనేసి నేను డౌట్ పడతా ఉండేదన్నమాట, ఎట్లా చేసుకుంటున్నారు అనేసి. చూడండి, దోశలు మాత్రం బాగా పోసాడు, బాగా వచ్చాయి, బాగా నీట్గానే పోస్తున్నాడు. టీ అంటే పెడుతూ ఉన్నాడు. బాగున్నాయిలే అనుకున్నాను. దోశలు కూడా బాగానే పోసాడులే, బాగా వచ్చేసింది నీకు అని చెప్పి నవ్వుకున్నాం అనమాట. అంటే ఇంకా అక్కడ వండుకోవాలి కదా, అన్నీ ఉంటాయి వాళ్ళకి, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండరు అన్నీ ఉంటాయి. ఒక హౌస్ లాగే ఉంటుంది. మామూలుగా వంట ఆమె కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ మంది ఉంటేనే. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేరనమాట. ఇంకా తర్వాత అయితే స్నానం చేసేసి నేను దేవుడికి పూజ అయితే ఆ మందారం పువ్వు, ఒక నందివర్ధనం పువ్వు, ఒక కాడ పువ్వే ఉన్నాయన్నమాట ఇంట్లోనే. మార్నింగ్ మా వారు సెంటర్కి వెళ్తే కూడా అక్కడెక్కడ పువ్వులు లేవంట. ఇంకా సరేలే, ఏం చేస్తాం, మన ఇంట్లో ఉన్న ఈ పూల వరకు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు పూల చెట్లు తెచ్చుకొని వేసుకుంటా ఉన్నాను. బాగా ఈ నందివర్ధనం చెట్టే ఇప్పుడు బాగా పూలు పూసేదనమాట. ఆ మధ్యలో పురుగు పడిందని చెప్పాను కదా, ఆ పురుగు కానీ పడకుండా ఉంటే ఇంకా మంచిగా ఎక్కువ పూలు వచ్చేది. ఏం చేద్దాం, బ్యాడ్ లెక్క అనమాట. అలాగైపోయింది. ఇంకా ఈ పూజ అవి అయ్యాక నేనైతే మధ్యాహ్నం భోజనంలోకి శాంగడ్డ పులుసు చేస్తూ ఉన్నాను అనమాట. మా వారికి చాలా ఇష్టం శాంగడ్డ పులుసు అంటే, మీకు చెప్పుకుంటాను. అది పని అంటే ఈరోజు మామూలుగా కనుమ రోజు నాన్ వెజ్ చేసుకుంటాము. మా సైడు చాలామంది కూడా చేసుకుంటారు కనుమ రోజు, కానీ మేము తినము. ఈరోజు మండే మేము తినం కాబట్టి ఇంకా సరేలే శాంగడ్ల పులుసు చేయమని చెప్పేసి అవి తెచ్చాడనమాట. అవి నేను చేస్తూ ఉన్నాను.
ఇది భోజనము మా వారికి పెట్టేశాక ఇంక మా వారు తింటున్నారు. ఈ లోపల వచ్చేసి మా ఇంటి దగ్గర కరమ్మ పిల్లలు అవి ఉంటాయి కదా, మా బుడ్డగాడికి అన్నం అంతా కలిపేసి తీసుకోపోయి పెడుతున్నాను అనమాట. అది నేను మా వారికి చెప్తూ ఉన్నాను. నేను ఇప్పుడు వరకు కూడా నేను మామూలుగా వాటికి మా ఇంట్లో ఉండే రైసే మేము వండుకుంటున్నదే పెడుతూ ఉన్నాం అనమాట. 25 కేజీలు నేను తెచ్చానంటే మాకు 10 డేస్ కూడా రావడం లేదు. ఇప్పుడు వాటికి మాకు అన్నిటికీ రావడం లేదు. ఒక 50 కేజీలో 100 కేజీలో ఎక్కడన్నా రేషన్ బియ్యం ఉంటే కొనమని చెప్తా ఉన్నాను. పాపం వాటికి చాలట్లేదు అన్నము. ఇంకా ఇప్పుడు కంటిన్యూగా మన ఇంటి దగ్గరే ఉండిపోతున్నాయి. ఆ వెనక వాళ్ళు అందరూ పెడతారు కానీ ఎప్పుడో వెళ్తాయి. కానీ నేను గేటు సౌండ్ తీసాను అంటే మా ఇంట్లో గేటు కానీ బయట గేటు కానీ సౌండ్ వినిపించిందంటే ఎక్కడ ఉన్నా కానీ పరిగిచ్చేస్తూ ఉన్నాయి వాకిలి దగ్గరికి. ఇంకా పాపం అది అలాగా తన్నుకుంటున్నాయి, ఒకటికొకటి కరిసేసుకుంటున్నాయి. అన్నము చాలట్లేదు. నేను మధ్యాహ్నము ఎక్కువే పెడతాను, మళ్ళీ నైట్ ఇప్పుడు ఇది చాలేదని మళ్ళీ ఇంట్లో మిగిలిపోయిన అన్నం కూడా అంతా తీసుకొచ్చి కలిపి పెట్టేశాను అనమాట. ఇంకా నైట్ కూడా మళ్ళీ అదే పనిగా పెడతాను. ఈ లెక్కన వాటికి మనం పెట్టాలా అంటే రోజుకి ఒక 4 గ్లాసులు 5 గ్లాసులు అన్నం అయితే కానీ 2 పూటలకి సరిపోదు. అప్పటికి కొంచెం వాటికి కొరవగానే ఉంటుంది, నిండా పెట్టలేమన్నమాట. అందుకే రోజు 1.5 కేజీ బియ్యం అన్నా పడతాయి. ఇంకా మొత్తంగా పెట్టాలంటే వాటికి ఎక్కడైనా అడగమని చెప్పాను మా వారికి. సరే కనుక్కుంటానన్నారు. ఇంకా అది అయిపోయాక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా చెల్లెలు పిల్లలు వాళ్ళందరూ ఈరోజు వెళ్ళిపోతారు. అందుకనంటే దగ్గరే కదా, చెప్పాను కదా, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సరే ఒకసారి పిల్లల్ని అందరినీ చూసేసి వెళ్దాము అని చెప్పేసి ఇంక మళ్ళీ ఎప్పుడు సెలవులు వస్తేనే ఏ సమ్మర్కో ఎప్పుడో కలుస్తామన్నమాట. మళ్ళీ ఏదైనా పని మీద మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా కూడా పిల్లలు ఉండరు, స్కూల్కి వెళ్ళిపోయి ఉంటారు. మా చెల్లెలు వాళ్ళని హాయ్ అనుకొని వచ్చేయడమే అనమాట. గాలిపటాలు ఎగరేసుకుంటా ఉన్నారు. వీళ్ళు ఎగరేసుకోవడంలో ఆ గాలిపటము ఆ చెట్టులో ఇరుక్కొనిందనమాట. అది మా మరిది ఆ చెట్టును వంచి తీస్తున్నాడు. ఈ పక్కనంతా మా పిల్లలు వెళ్ళేసి అది ఎంత నవ్వుకున్నాం అనమాట. ఆడ ఇరుక్కొనింది. అది క్లాత్ గాలిపటం అంట, అంత తేలిగ్గా చినిగిపోదు. మామూలుగా పేపర్ అయితే చినిగిపోతాయి. ఇంకా పోతే మా పిల్లలు ఇక్కడ ఒక ఆట ఆడుతూ ఉన్నారు. ఇదేదో కర్ర రాయి ఆట అంట. నేను చిన్నప్పుడు అయితే ఏదో ఆడాను కానీ ఏంటంటే అది
బండ కింద బండ మీద అనే ఆట ఆడాం, కానీ ఇట్లాంటి ఆట నేను ఆడానో లేదో కూడా నాకైతే గుర్తులేదు. మా అమ్మకి వీళ్ళకి బాగా తెలుసు, మా అమ్మ నేర్పించింది వీళ్ళకి ఈ ఆట. ఇది ఈ రోజంతా అసలు ఫోన్లే పట్టుకోలేదంట మార్నింగ్ నుంచి. నేనైతే మధ్యాహ్నం వెళ్ళాను, అసలు ఎంత ఆడి ఆడి అలసిపోయారక్క వాళ్ళు, ఈరోజు ఫోన్లతోనే ఆడలేదు అని బాగా గొప్పగా ఫీల్ అయిపోయారు, భలే ఆనందపడిపోతున్నారు అనమాట. ఇలాంటి ఆటలు ఆడుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు తాకాల వాళ్ళనే, నువ్వు తాకాల్సిందే. అవును, అది కర్ర రాయి మీద పెట్టాలా, వాళ్ళు తీసిన వాళ్ళది నువ్వు తాకాలా. అదే అదే కదా. అదే వెరీ గుడ్ రిషి, సూపర్ నానా, అంతేరా. చిన్నప్పుడు మనం అందరూ అంటే మా ఏజ్ వాళ్ళైతే అసలు ఏముంటుంది, ఫోన్లో అవి ఎప్పుడు ఏదేదో ఆటలన్నీ ఆడేవాళ్ళం అనమాట. ఆ ఆటలు భలే బాగుండేవి, అవి అసలు గుర్తొస్తుంటేనే ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత 4:30 అట్లాగా నేనైతే ఇంటికి వచ్చాక మా వారు నేను కలిసి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే నర్సరీకి వెళ్తూ ఉన్నాము. ఇంకా కొన్ని మొక్కలు తెద్దాము అని చెప్పేసి మట్టి వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పామన్నమాట. ఒక ట్రక్కు మట్టి తోలిచ్చమని చెప్పాము. చెట్లకి వేసుకునే మట్టి ఉంటుంది, అది కొంచెం కాస్ట్ అవుతుందంట. సరేలే బాబు తోలమని చెప్పాము. ఈరోజు పండగ కదక మనుషులు రారు, రేపో ఎల్లుండో తోలుతానన్నారు. అందుకని నర్సరీకి కొన్ని మొక్కలు తెద్దాము అనుకున్నాము. ఈ దోవన వెళ్ళాలి. ఇది అయ్యప్ప గుడి సెంటర్ అంటాం, మా నెల్లూరులో ఉండే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఈ అయ్యప్ప గుడి కాడ నుంచి టర్న్ అయ్యిందంటే మినీ బైపాస్ వస్తుంది, ఒక ఫ్లైఓవర్ వస్తుంది అనమాట. ఆ పక్కన ఉండేది రైల్వే స్టేషన్. అంటే ఇది ఒక చిన్న రైల్వే స్టేషన్, వేదాయపాళెం రైల్వే స్టేషన్ అని ఇక్కడ ఉంటుంది. ఇటు నుంచి మినీ బైపాస్లోకి వెళ్తే అక్కడ చాలా నర్సరీలు ఉన్నాయి. నేను మామూలుగా ఎప్పుడు ఈ దావన వెళ్ళేటప్పుడు అది ఒక ఆర్చ్ లాగా పెద్దదిగా, లోపల చాలా గ్రౌండ్ ఉంది, బయట నుంచి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మొక్కలు అవి. అబ్బా ఇది పెద్ద నర్సరీ కావచ్చు, ఇందులోకి వెళ్ళాలంటే ఒకదాన్ని వెళ్ళాలంటే కూడా ఎట్లయినా మా వారిని వచ్చినప్పుడల్లా అడిగేది, ఆ నర్సరీకి ఒకసారి వెళ్దాము, అక్కడ మొక్కలు చాలా బాగున్నాయి, అసలు నేను చూడలే, పోదాము అనేసి అంటే ఇంక తీరా ఈరోజు వెళ్ళామన్నమాట. సరేలే వెళ్ళి చూస్తే అసలు నేను అనుకున్నంత రేంజ్లో అది లేదనమాట. అక్కడ నర్సరీ లోపల అన్నీ ఏదో రకం, నాకు అసలు కొన్ని మొక్కల ఐడియా కూడా లేదు. మామూలుగా అసలు వేరే వేరే ఫ్లవర్స్ నేనైతే ఎన్ని ఎక్స్పెక్ట్ చేశాను. రోజ్ ఫ్లవర్స్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి. మందారంలో కూడా చాలా కలర్స్ ఉంటాయి అలాంటివి. ఇంకా వేరే వేరే ఫ్రూట్స్ మంచి మంచి ఇప్పుడు వస్తున్నాయి కదా రకరకాల ఫ్రూట్స్, అంటే స్టార్ ఫ్రూట్ అని, అది కివి, ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. తెచ్చుకుందాము అనుకున్నాను, కానీ నాకు అక్కడికి వెళ్ళాక ఏదో అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఏం లేదనమాట. మాకు ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, మా వారికైనా నాకైనా ఒక దానిలోకి వెళ్ళిపోయాక అవి మాకు నచ్చకపోయినా కూడా అసలు మాకు మొహమాటం అనమాట. అదేంటో కానీ ఏమి కొనుక్కోకుండా వస్తే పాపం వాళ్ళు వాళ్ళు వ్యాపారం కదా, వాళ్ళు ఫీల్ అయిపోతారేమో, వచ్చాం కదా ఏదో ఒకటన్నా కొనుక్కొని పోదాంలే, అది అట్లా కనిపిస్తుంది. నాకు అలాగే ఉంటుంది సేమ్. ఈ విషయంలో ఒకటే మా వారికి నాకు సేమ్ మ్యాచ్ అవుతుంది అనమాట ఎప్పుడు కూడా. అసలు ఊరికే బట్టల కొట్టు కన్నా ఏదైనా వెళ్ళామంటే మేము ఆ కొట్లో ఊరికే బేరం చేసి అన్ని బట్టలు తిరిగేసి ఎప్పుడు రాము, ఒకటైనా కొని మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్తాం, కానీ అట్లాంటి వాళ్ళం అన్నమాట. సరే ఇంకొచ్చాములే అని ఇక్కడే ఒక 4-5 మొక్కలు తీసుకున్నాము. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాల, మళ్ళీ కూడా అదొక ఫీలింగ్ అనమాట. ఇవన్నీ పెట్టుకొని ఇంకొక నర్సరీకి వెళ్తే మళ్ళీ బాగుండదులే, ఈసారి ఇంకొక నర్సరీకి వెళ్దాము అని చెప్పారు మా వారు. మొత్తానికి ఇదిగో ఈ మందారము, వైట్ చామంతి, ఒక ఎల్లో రోసు, ఒక 2 కనకాంబరాల చెట్లు తెచ్చాను అనమాట. ఈ కనకాంబరాల చెట్లు ఎందుకు తెచ్చానంటే కాడాల పూలు కొంచెం పర్వాలేదు, రోజు ఒక 10 అలాగ పోస్తున్నాయి కదా. కనకాంబరాల చెట్లు కూడా వచ్చాయంటే అవి అన్ని కలేసుకుని కుట్టుకున్నా, నేను జల్లో పెట్టుకోవచ్చు, నాది చిన్న జడే కదా అని అనిపించి ఒక 2 కనకాంబరాల చెట్లు తెచ్చాను అనమాట. అవి ఈరోజు మొత్తానికి ఈవినింగ్ అయితే మధ్యాహ్నం చేసిన కూర అవన్నీ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ అవి తెచ్చుకొని, కానీ నేను చాలా హ్యాపీగా ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా,
కానీ అవైతే లేవు. నెక్స్ట్ వీక్ వెళ్తాము, చూద్దాం. ఇంకా వేరే ప్లాంట్స్ మంచిగా ఉంటే తెస్తామన్నమాట. అవి ఇంకా నాటలేదు, నాటాలి మట్టి వచ్చాక. ఇదేనండి ఈరోజు వ్లాగు. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.